అందుకు మనం చింతిస్తూ ఈ రోజు మనం సుధాకర్ శర్మ గారితో మొదలు పెడతాం. సుధాకర్ శర్మ గారు, పాకిస్తాన్ అనగానే ఈ రోజు ఇంత అరాచకంగా ఒక 30 మంది మిలిషియా వాళ్ళు, 30 మంది మిలిటరీ వాళ్ళు, 15 మంది దాకా మిలిషియా వాళ్ళు చనిపోయారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ Thank you, Jamil ji. First of all, I am quite excited to participate in this particular debate. The thing is, Balochistan issue needs incisive analysis, critical thinking, and also detail and pin-to-pin understanding. ఇది నిజంగా చెప్పాలి అంటే గ్లోబలీ అక్నాలెడ్జ్డ్ ఇన్సర్జెన్సీగా మనం పేర్కొనవచ్చు. బలూచిస్తాన్ యొక్క జియోగ్రఫీని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లుక్ అట్ ది జియోస్పేషియల్ పొజిషనింగ్ ఆఫ్ బలూచిస్తాన్. మనం చూస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 బిగ్గెస్ట్ ప్రావిన్సెస్లో 4 ప్రావిన్సెస్లో దిస్ హ్యాపెన్స్ టు బి ది బిగ్గెస్ట్. ల్యాండ్ ఏరియా మనం చూస్తే ఇట్ ఈస్ having 44% of the total area of Pakistan. But if you look at the population, it comprises only 5% of the total population of Pakistan. And it is vast in area, rich in minerals, but least populated and least developed also. ఈ వైవిధ్యభరితమైనటువంటి విషయాలు మాత్రమే కాక, జియోస్పేషియల్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే కాక, ఇఫ్ యూ గో బ్యాక్ డీప్ ఇన్ టు ది హిస్టారికల్ అనాలిసిస్ మనకు ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పొలిటికల్ డెసిషన్స్, కొన్ని పొలిటికల్ ఫోర్సెస్, కొన్ని పొలిటికల్ యాక్టివేషన్స్ ఆ బలూచిస్తాన్ యొక్క ఫేట్ను డెసిసివ్గా మార్చేశాయి. ఈరోజు బలూచిస్తాన్ ఈ స్థితిలో ఇంత దయనీయంగా ఉంది అంటే దానికి కారణం ఏంటి అంటే 1947లో బలూచిస్తాన్కు జరిగినటువంటి అతిపెద్ద మోసం, దారుణం, ఒక రకంగా చెప్పాలి అంటే అతిపెద్ద కుట్ర, కాన్స్పిరసీ అని మనం అంటాం. మనం డీటెయిల్స్లో కనుక వెళ్తే పాకిస్తాన్కి ఎప్పుడైతే ఇండియా నుంచి వెన్ ఇట్ గాట్ సీడెడ్ ఫ్రమ్ ఇండియా అండ్ వాస్ గివెన్ ఇండిపెండెన్స్, అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. బలూచిస్తాన్ అప్పుడు 4 ప్రావిన్సెస్గా ఉంది. అది కలాత్, కరన్, లాస్బెల్లా అండ్ మెకరాన్. ఈ 4 ప్రావిన్సెస్కు వాళ్ళకు ఆప్షన్ ఇచ్చారు. దెర్ ఆర్ 3 ఆప్షన్స్. ఈదర్ 4 ఆఫ్ దీస్ పర్టికులర్ ప్రావిన్సెస్ కెన్ మెర్జ్ విత్ పాకిస్తాన్ ఆర్ మెర్జ్ విత్ ఇండియా ఆర్ రిమైన్ ఇండిపెండెంట్. 3 ఆప్షన్స్ వర్ దేర్. సో అక్కడ ఉన్నటువంటి మాస్టర్ మైండ్ మహమ్మద్ అలీ జిన్నా గారు ఉండటం వల్ల, అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ప్రెషర్స్ అండ్ అదర్ కన్సిడరేషన్స్ వల్ల కరాన్, లాస్బెల్లా అండ్ మెకరాన్ దే ఇన్స్టెంట్లీ agreed to join with Pakistan, but only Kalat, this particular region Kalat, was really not willing to join with Pakistan. Mari Kalat said, we have a culture of our own, ethnicity of our own, understanding of our own, way of living of our own, identity of our own. Mari we want to remain independent, and they came to a conclusion. In fact, the history very clearly shows that on August 15, 1947, Kalat, Balochistan became independent. కానీ ఆ ఇండిపెండెన్స్ అనేది కేవలం 226 రోజులు మాత్రమే నడిచింది. ఇది ప్రపంచ చరిత్రలో మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక సత్యం. కేవలం 226 రోజులు మాత్రమే ఆ ఇండిపెండెన్స్ ఇచ్చి, తరువాత మిలిటరీ మైట్తోనూ పొలిటికల్ డిసెప్షన్తోనూ బలూచిస్తాన్ను పాకిస్తాన్లో మెర్జ్ చేసేశారు. ఆ రోజు నుంచి ఇన్సర్జెన్సీస్ మనం చూస్తే 1948 to 50, 50 to 58 to 60, 62 to 63, 73 to 77, and latest also 2013లో 17లో and now the present. The crisis is continuous. అంటే the voice of the people has been equivocally, they have been telling that we want to remain independent. We have been deceived into merging with the mainland of Pakistan against our own will and wish. Kabatti as people of Balochistan, we want to be liberated. We want to remain what we are. And there are many other issues also. Endukante today we have invited the most elite of the dignitaries. Kabatti let's take some inputs from them. ఆ తర్వాత విల్ ట్రై టు ఫ్రేమ్ ఎ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాజ్ టు వై దిస్ పర్టికులర్ ఇష్యూ హ్యాస్ టేకన్ ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఒకసారి ప్రొఫెసర్
లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం.